ఎత్తున ప్రభుత్వ ఆస్తులు లూటీ అవుతున్నాయి. అది ఇదని లేదు. మొత్తం సముద్ర తీరానంతా మత్స్యకారుల్లో భ్రమలు పెట్టి అది మొత్తం టూరిజం బీచ్ శాండ్ అంతా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. బీచ్ షాక్ అట్ట ఇప్పుడు షాక్ ఇస్తున్నారు జనానికి. బీచ్లో షాకులు ఇస్తారు కరెంటు పెట్టి. బీచ్ షాక్ అని పేరు పెట్టారంటే మందు తాగొచ్చట. విశాఖపట్నం లాంటి బీచ్లో ఉదయం పోయినా సాయంత్రం పోయినా ఎంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందో మనందరికీ తెలుసు. ఫ్యామిలీస్తో పిల్లలతో అక్కడ వచ్చి చేరతారు. అటువంటి చోట ఈరోజు 8 గంటల వరకు రాత్రి 8 గంటల వరకు మేము మందు అలౌ చేస్తామనంటే మందు అలౌ చేసిన తర్వాత వీరంగం తొక్కేటువంటి శక్తుల నుంచి మహిళలకి పిల్లలకి ఏమిటి రక్షణ? ఇదే డబ్బు సంపాదించుకునే మార్గం ఇదా? గోవాలో బీజేపీ వాళ్ళు చేశారని ఇక్కడ మీరు చేస్తారా? గోవాకు ప్రత్యేకమైనటువంటిది, అదొక ఐలాండ్ లాగా ఉంది. ఇది ఐలాండ్ కాదు. కొన్ని విలువలు ఉన్నాయి మన రాష్ట్ర ప్రజలకి. ఇక్కడ మన రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల్లో కొన్ని విలువలు ఉన్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకోకుండా అసలు మద్య నిషేధం పెట్టాలని మహిళలు కోరుతుంటే ఈ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోతుంటే ఇప్పుడు తీసుకొచ్చి వీరంగం తొక్కిస్తామంటున్నారు. ఆ రకంగా మొత్తం సముద్ర తీర ప్రాంతాన్నంతా కూడా కార్పొరేట్లకి ప్రైవేట్ కంపెనీలు పరం చేస్తున్నారు. ఏజెన్సీ అడవులను ఈరోజు పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్ పేరుతో అదానికి నవయుగ కంపెనీలుగా దారాదత్తం చేస్తున్నారు. అక్కడ గిరిజనులు ప్రతిఘటిస్తున్నారు, మిలిటెంట్గా ప్రతిఘటిస్తున్నారు. అందుకనే తాత్కాలికంగా ఆగింది. రాయలసీమలో ఉన్న భూములన్నీ సోలార్ ఎనర్జీ కోసం అదానికి ఈ ఇండోసోల్ లాంటి కంపెనీలకి వీళ్ళకి అప్పుచెప్పేస్తున్నారు. అలాగే పరిశ్రమల పేరుతో విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ నగరాల్లో ఉండేటువంటి విలువైనటువంటి భూముల్ని విదేశీ కంపెనీలకు అప్పచెబుతున్నారు. అభివృద్ధి అని అంటే విదేశీ కంపెనీలు చేస్తే అభివృద్ధి అవ్వదు. మన ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి మన ఇంజనీర్లు మన డాక్టర్లని మన సైంటిస్టులను ఉపయోగించుకొని వస్తువులను ఉత్పత్తి చేస్తే డెవలప్మెంట్ జరుగుద్ది. ప్రపంచ అనుభవం ఇది. ఇప్పుడు ఏం జరుగుతుంది? విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్ళిపోతున్నాయి. మన విదేశాల్లోనే మన వాళ్ళేమో తరిమేస్తూ ఉన్నారు. ఉన్న పెట్టుబడులే వెళ్ళిపోతూ ఉంటే కొత్తగా పెట్టుబడులు తెచ్చి ఎవరు డెవలప్ చేస్తారో? ప్రపంచం అంతా ఎలా పోతున్నది, ఎలా మారుతున్నది, ఇది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గమనంలో కూడా ఉన్నట్లేదు. బహుశా ఆయన ఏకైక లక్ష్యం మోడీకి లొంగిపోయినా బీజేపీకి లొంగిపోయినా వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించైనా లోకేష్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని లోకేష్ చుట్టూ క్వార్టర్ని బిల్డ్ చేసి ఆయన ఫోకస్లో తేవాలని ఏకైక లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఇవి వాళ్ళ దృష్టిలో ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకని ఈ 2 రంగాల్లో ప్రధానంగా మత సామరస్యాన్ని కాపాడి ప్రజల మధ్య శాంతి సుస్థిరతలను ఇవ్వటంలో, ఈరోజు ప్రజల ఆస్తులను కాపాడి అభివృద్ధి చేయటంలో ఈ రెంటిల్లో కూడా విఫలమైంది. మన రాష్ట్రాన్ని లూటీ చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అనుమతించరు. దీనికి వ్యతిరేకంగా పోరాడతాం. నిన్ననే మేము కోస్తా వెళ్ళి వచ్చాం. రిలయన్స్ మొత్తం ఆయిల్ పెట్రోల్ అంతా తీసుకెళ్ళిపోతున్నారు. మన దగ్గర ఉండటం అసలు కొరత, ఇక్కడ మన దగ్గర కొరత. పైప్ లైన్లు వేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కాజా మచిలీపట్నం దగ్గర కాజాలో కూడా వాళ్ళు వేదాంత అనే కంపెనీకి ఇచ్చారు. అదానిని ఒకవైపును వేదాంత, ఈ 2 కూడా బీజేపీ చేతుల్లో కుడియడమల చేతుల్లో ఉన్నటువంటి సంస్థలు. వాళ్ళని సంతృప్తి పరిచిన ఎలా మోడీ ఆదేశిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. ఇప్పుడు ఈరోజు మరలా 29 రూపాయలు గ్యాస్ రేటు పెంచారు. నిన్న కమర్షియల్ రేటు ఇంకొక 70-80 రూపాయలు, అంతకుముందు 1000 పెంచి మరలా పెంచారు. పెట్రోల్ డీజిల్కి ఇక రోజు పెరుగుతూనే ఉన్నది. ఏమిటి ఇది? ఈ రకంగా మరలా ప్రజల మీద రకమైనటువంటి భారాలు వేయటం. అందుకనే ఈ భారాలకు వ్యతిరేకంగా 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు నిర్ణయించి ఈ రాస్తారోకోలను జయప్రదం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.